ముక్తి, మోక్షము అంటూ ఉంటారు కదండీ. మరి మోక్షం అంటే ఏమిటండి? మోక్షం, మోక్షం కావాలి, మాకు మోక్షం కావాలి అని అంటూ ఉంటారంటే, ఇది జీవాత్మ, పరమాత్మ, పాపము, పుణ్యము. ఇది అంటే ఈ 2 తాళ్లతో బంధించబడినటువంటిది. అంటే ఇటు ఒక తాడు ఈ జీవాత్మ, పరమాత్మ. దీన్ని బంధించేటటువంటిది. ఇదేమిటి ఇది? పాపము, పుణ్యము. ఇది ఇది ఎవరి చేతుల్లో ఉంది అనంటే, మనం చేసుకునేటటువంటి ఏ పనైనా కానీ సక్రమంగా చేసినట్లయితే గనక, నిబద్ధతతో చేసినట్లయితే, మనం చేసేటటువంటి పని మీద దృష్టి సారించి చేయటం వల్ల భగవంతుని యొక్క కృప కలుగుతుంది. మనం పూజ చేస్తూ ఒక సినిమా గురించో, ఒక సీరియల్ గురించో ఆలోచించకూడదు. మనం పూజ చేస్తున్నామంటే 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలే కావచ్చు, లేకపోతే ఒక్క నిమిషం నమస్కారం చేసుకుంటాం అనుకుంటాం. నమస్కారాన్ని ఏమంటారు? ఏకోపచారం అంటారు కదా. ఆ విధంగా ఒక్క నమస్కారం చేస్తున్నాం అనుకుందాం. అట్లా చేస్తున్నా కానీ మనం భగవంతుని యందు దృష్టి సారించి, భగవంతుని పాదముల యందు మాత్రమే మనము దృష్టిని పెట్టగలిగితే మోక్షము అనేటటువంటిది కలుగుతుంది. ఈ జీవాత్మ, పరమాత్మ, అదేవిధంగా పాపము, పుణ్యము అనేటటువంటిది. జ్ఞానము రావాలి అనంటే, జ్ఞానం అంటే ఏమిటండి అనంటే, జ్ఞానాన్ని దేంతో పోలుస్తారు అంటే పెద్దలు నిప్పు కణికతో పోలుస్తారు. నిప్పు కణికతో జ్ఞానాన్ని పోలుస్తారనమాట. ఈ నిప్పు కణిక పడిందనుకోండి, ఏమవుతుంది? ఉదాహరణకు ఒక నిప్పు కణిక అక్కడ దూది ఉంది, దాని మీద వేశాను, ఏమవుతుంది? ఆ దూదంతా కూడా దగ్ధమైపోతుంది. అదేవిధంగా మనం జ్ఞానము అనేటటువంటి నిప్పు కణికని దేని మీద వేయమన్నారు? పాపము మీద వేయమన్నారు. అంటే మనం గనక చేసేటటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది సక్రమంగా ఉన్నట్లయితే గనక, మన జ్ఞానంతో, విచక్షణతో గనక ఉన్నట్లయితే, ఈ నిప్పు కణిక వెళ్ళి ఏం చేస్తుంది? మనం చేసినటువంటి ఈ పాపాన్నంతా కూడాను దగ్ధం చేసేస్తుంది. అప్పుడు మనకేమొస్తుంది? మోక్షము అనేటటువంటిది కలుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ, పరమాత్మ, పాపము, పుణ్యము, ఈ రెండింటినీ కలిపేటటువంటివి. ఈ రెండు, ఇక్కడ ఒక తాడు, ఇక్కడ ఒక తాడు ఉంది. ఈ రెండింటినీ కూడాను పెనవేస్తోంది, ముడివేస్తోంది. ఈ ముడివేసేటప్పుడు మనము భగవంతుని యందు దృష్టి సారించాలి. మనం చేసేటటువంటి ఏ పనైనా కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేటటువంటి వారు కూడాను వారు చేసే పనిలో నిబద్ధత అనేటటువంటిది కలిగి ఉండాలి. కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం ఉంటుంది. మనం విచక్షణ అంటే ఏంటి? జ్ఞానంతో ఆలోచిస్తాం కదా. అప్పుడైతే జ్ఞానము అనేటటువంటిది ఉందో, ఈ జ్ఞానం అనేటటువంటి నిప్పు కనుక ఈ పాపపు రాశినంతా కూడాను దగ్ధం చేస్తుంది. అప్పుడు మనకి మోక్షము అనేటటువంటిది ప్రసాదించబడుతుంది.